హలో ఫ్రెండ్స్, నేను మీ చిన్న బ్లాగర్. చాలా రోజుల నుంచి మైక్ కొని ఒక బ్లాగింగ్ కోసం చిన్న మైక్ కొని దాన్ని అన్బాక్సింగ్ చేసి వీడియో కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని వీడియోస్లో నా వాయిస్ కూడా సరిగ్గా వినిపిస్తలేదు. సో చాలా రోజుల తర్వాత మనం 3 days నుంచి వెయిట్ చేసి మనకి ఇంటికి ఈరోజే మైక్ వచ్చింది. సో దాని అన్బాక్సింగ్ వీడియో ఈరోజు చూపిస్తున్నా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. దాని ప్రైస్ ఎంత, బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చిందా, ఎంత, మొత్తం దాని గురించి క్లియర్గా చెప్పి దాన్ని ఒకసారి టెస్ట్ చేసి ఎలా అనిపిస్తుందో వాయిస్ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు టెస్ట్ చేసి చూపిస్తా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసేయండి. లేట్ అయ్యేందుకు ఈ వీడియోని స్టార్ట్ చేసేది. సో మైక్ బయట నుంచి ఎట్లా ఉంది, ప్యాకింగ్ అది కూడా మొత్తం డీటెయిలింగ్గా చెప్తా. ఏ యాప్ నుంచి అది ఆర్డర్ చేసుకున్న, ప్రైస్ ఎంత, దాని క్వాలిటీ ఎంత ఉంది మొత్తం చెప్తా. సో మైక్ని అయితే చూసేద్దాం. మైక్ సో మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. మైక్ చూస్తున్నారు కదా, ఇది నేను వచ్చేసి మీషో యాప్ నుంచి తెచ్చుకున్నా. మీషో యాప్ నుంచి ఆర్డర్ పెట్టిన. సో ప్రైస్ కూడా చెప్తా, కాకపోతే మీకు ఫస్ట్ అన్బాక్సింగ్ కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని కూడా ఓపెన్ చేద్దాం. లోపల మైక్ ఎలా ఉందో, ఆ బాక్సింగ్ ఎట్లుందో అది కూడా చూపిస్తా. సో ప్యాకింగ్ అయితే మనకు సింపుల్గా వచ్చింది. బయట షాప్లో కొంటే ఎలా వస్తుందో అట్లనే వచ్చింది. ఏం ఎక్కువ కంపెనీ పేరు కూడా ఏం వేయలేరు, స్టిక్కర్ కూడా మొత్తం దీని మీదనే వచ్చింది. స్టిక్కర్ కూడా దీని మీద అయితే ఏం రాలే. బాక్స్ కూడా ఓపెన్ చేసి లోపల మైక్ కూడా చూద్దాం. దగ్గర ఇది చూస్తున్నారు కదా, K9. ఇది ఒక ఫారెన్ కంపెనీ. ఇది ఫారెన్ కంపెనీ నుంచి తెప్పించిన మైక్. సో ఇది రావడానికి మనకైతే 3 days అయితే పట్టింది. 3 days తర్వాత ఫైనల్లీ మీషో నుంచి మనకి ఈరోజు డెలివరీ వచ్చింది. దీని క్వాలిటీ కూడా, దీన్ని ఓపెన్ చేసి క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎట్లుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవల్ ఏమైనా బ్లూటూత్ నుంచా లేకపోతే యాప్ నుంచి కనెక్ట్ చేయాలా మొత్తం చూపిస్తా. బాక్స్ అయితే ఇట్లుంది. ఇప్పుడు దీని లోపల ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకైతే 2 pieces వచ్చినాయి. ఇవి మైక్ 2 వచ్చినాయి. ప్లస్ మనకి ఇది కనెక్టర్ ఉంటుంది కదా, ఫోన్కి కనెక్ట్ చేసి, దీన్ని కనెక్ట్ చేసి మనకు బ్లూటూత్తోనే మొత్తము. సో 2 మైకులు వచ్చినాయి, ఒక కనెక్టర్ వచ్చింది. దూరం కూడా సో ఇదైతే మనకి 2 మైకులు అయితే ఉన్నాయి. పైన డెడ్ క్యాట్తో పాటు మనకి ఇంత క్లియర్గా వచ్చింది. ఇక్కడ క్లిప్ కూడా ఉంది మనకి. ఇది క్లిప్ కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ టీషర్ట్కి అయినా, ఎక్కడైనా టీషర్ట్కి కానీ, కాలర్కి కానీ ఎక్కడైనా పెట్టుకొని బ్లాగింగ్ చేయవచ్చు. సో ఈజీ ఉంది కొద్దిగా. 2 వచ్చినాయి మైకులు. అండ్ ఇది చూడండి దగ్గర, ఇది వచ్చేసి మనకి 2 వచ్చినాయి. ఈ 2 ఏంటివంటే, ఒకటి మన C టైప్ కేబుల్ పిన్ వాళ్ళ కోసం ఇది ఇట్లా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పాత ఫోన్లు ఏమైనా B టైప్, మన పాత ఫోన్లు ఉంటాయి కదా, సన్న పిన్ అంటాము సింపుల్గా చెప్పాలంటే, అలాంటి వాటికైతే ఇది దీనికి ఇలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసి మనం ఫోన్కి పెట్టుకుంటే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు ఒక బటన్ ఉంది, అండ్ వీటికి కూడా ఒక బటన్ ఉంది. ఈ రెండింటి బటన్ ఆన్ చేసి ఇక్కడ ఒక లైట్ వచ్చి మనకి ఆన్ అయిపోతుంది మైక్. ఇప్పుడు ఆన్ చేసి కూడా ట్రై చేద్దాం. సో మనకి ఇక్కడ దీంట్లోకి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఛార్జింగ్ పాయింట్లో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఇదే బాక్స్లో ఇక్కడ ఛార్జింగ్ది కూడా ఇచ్చారు, కేబుల్. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. సో చూడండి, C టైప్ ఛార్జింగ్, దీనిది కూడా C టైప్ కేబులే ఉంది. ఇలా దీనికి ఈ రెండింటిని ఫిల్ చేసుకొని ఈ ఛార్జింగ్ అయిపోయినప్పుడు దీన్ని వాడచ్చు, దీన్ని అయినప్పుడు ఇలా వాడచ్చు. రెండింటిని ఒకటేసారి కూడా యూజ్ చేసుకోవచ్చు.
లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క మైక్ కూడా ఇట్లా కనెక్ట్ చేసుకొని కూడా మనం వాడచ్చు. సో ఇలా ఒక ఛార్జింగ్, ఒక పిన్, 2 మైక్లు, మొత్తానికి ఇది మన సెట్. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో, ఎలా ఆన్ చేయాలి, బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలి, వాయిస్ ఎలా వస్తుంది, ఇదంతా మీకు చూపిస్తా. ఇప్పుడైతే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా, కనెక్ట్ చేయకుండా మాట్లాడుతున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది, మన వాయిస్ కూడా ఏం సరిగ్గా వినిపిస్తలేదు. సో ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసి ఎట్లా వినిపిస్తుందో మీకు చూపిస్తా. సో ఇక్కడ ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. అక్కడ ఫోన్ కి ఆన్ చేసినాము, ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయగానే లైట్ రావడం అయిపోయింది. సో ఇది వాయిస్. ఇందాక ఎట్లుండేనో మీకు తెలిసిపోయింది. ఇందాక ఎట్లా వచ్చిందో చూడండి, ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడండి. సో ఇది క్లారిటీ మనకి. ఇందాక మొత్తం వాయిస్ ఇది వినిపించింది, ఎప్పుడైతే కనెక్ట్ చేసినామో మొత్తం బంద్ అయిపోయింది. సో ఇది 20 మీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మొత్తము 20 మీటర్స్ దూరం వరకు మనము క్లియర్ గా వేసుకోవచ్చు. ఎంత నాయిస్ ఉన్నా మనకి ఏమి వినిపించదు. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో చూసారు కదా, ఇది మనకి క్వాలిటీ. సో వాయిస్ ఇట్లా వినిపిస్తుంది. 2 మైక్లో కూడా మనం టెస్ట్ చేసినాం. సో ఇందాక వినిపించినా కదా, అది ఆన్ చేస్తే అంత క్లియర్గా వస్తుంది. లేకపోతే బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు చూపించిన ఎంత నాయిస్ వస్తుందో, అది కనెక్ట్ చేయగానే మనకు మొత్తం నాయిస్ కూడా అంతే ఎగిరిపోయింది, క్లియర్గా వస్తుంది వాయిస్ కూడా. సో దీని ప్రైస్ గురించి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 410 రూపీస్, అంటే 450 బిలో ఉంది. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అండ్ బడ్జెట్కి తగినట్టు మనకి వాయిస్ కూడా వస్తుంది, కాబట్టి ఇది బెస్ట్ అనొచ్చు బ్లాగింగ్కి, లేకపోతే ఇంటర్వ్యూ ఛానల్స్కి అయినా, యూట్యూబ్ ఛానల్లో ఏం పెట్టాలన్నా ఇది ఒక బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. సో దీని లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి మీషోలో. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతవరకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఏమేమి ట్రై చేయాలో, ఎక్కడికన్నా వెళ్ళమన్నా, ఏమన్నా బ్లాగ్ చేయమన్నా నేను ఖచ్చితంగా చేస్తాను. కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.